నీకేమైనా పిచ్చా? అనిత నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. పో అనిత పో. నేను అప్పుడే చెప్పానుగా నాకు ఈ చదువు రాదని. వెళ్ళి ఆ కిషోర్నే పెళ్లి చేసుకో. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఈసారి బాగానే చదివాను, ఎందుకో తెలీదు. ఈ బుక్స్ ఎగ్జామ్ ఇవి వింటేనే చాలు చావు గంట కొట్టినట్టు ఉంటుంది. దానికి రాసి పెట్టి ఉండాలి. నే వేస్ట్. నువ్వు వెళ్ళు. వెళ్ళవమ్మా, నీ లెవెల్కి నేను రాలేను. వెళ్ళు. సో ఏం చేసినా నీకు చదువు ఎక్కదు. అదే కదా మొదటి నుంచి. ఓకే, వేరే ఏం చేస్తావు? కూలి పని చేస్తా. నా రేంజ్కి తగ్గట్టేగా. సైకిల్ కొట్టు, మెకానిక్ షాపు ఇలాంటివి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా వాయిస్తావా? గిటారు, వైలను ఇలాంటివి? పెయింటింగ్ వేయటం వచ్చా? బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉందా? స్టాక్ మార్కెట్, షేర్స్? జర్నలిజం, ఎయిర్లైన్స్ అన్నిటికీ చదువు ఉండాలి. స్టోరీస్ రాస్తావా? పోయమ్స్, ఎస్సేస్? అనిత, నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నా మ్యాట్రే వేరు. నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను, ఎవరినైనా కొట్టమంటే కొడతాను, అంతే. కావాలంటే ఎవరి దగ్గరైనా గుండా కింద చేర్తాను. డబ్బులు బాగా వస్తాయి. ఏ అనిత, అనిత ప్లీజ్ కోప్పడకు. అది చెప్పేది నిజమే. వీడితో ఎన్నేళ్ళుగా ఉంటున్నాను, నాకు తెలుసు అసలు వీడికి ఏమీ రాదు. ఏయ్, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు అది వాళ్ళకే తెలియదు. వీడికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటే ఉంటుంది. లేదనిత. ఏయ్, నీకు తెలియకుండానే ఏదైనా చేసుంటావురా? బాగా ఆలోచించి చూడు. ఎవరైనా ఎందుకైనా నిన్ను మెచ్చుకొని ఉంటారు. అయ్యో అనిత, అలాంటిది ఎప్పుడు జరగలేదు. అందరూ నన్ను రౌడీ, పోకిరి వెదని తిట్టారు. నువ్వు కూడా. ఏయ్, ఏంట్రా? ఏది జరగకుండా ఎలా ఉంటుంది? నువ్వు మనిషివా, గుడ్డువా? అది కూడా బండిలో అవుతుంది. అండవే కదా తింటున్నావు. చెప్పు, నీకేం తెలుసు? చెప్పు, తగలరా. నాకేమీ రాదు, నన్ను వదిలేయండి. నాకెవరు వద్దు. అనిత, కూల్ డౌన్. ప్రామిస్, నిజంగా వాడంతే. కాకపోతే మోటార్ బైక్ ఇప్పి బిగిస్తాడు అంతే. వాడు దాన్ని నన్ను వదిలే. రే ఎడవకరా. ఏమన్నా? ఇప్పుడేదో అన్నావే, మోటార్ బైక్. మోటార్ బైక్ ఇప్పి బిగిస్తాడు. అది కూడా దొంగలించి అమ్మేటప్పుడు చూసా. మోటార్ బైక్ ని పార్ట్ పార్ట్గా విడదీసి మళ్ళీ బిగిస్తాడంటావా? ఒక నట్టు బోల్ట్ కూడా మిస్ కానీడు. పర్ఫెక్ట్ గా ఉంటుంది.